కృష్ణానది కరకట్ట వాసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. దశాబ్దాలుగా వర్షాకాలంలో కృష్ణలంక వాసులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కట్టిన రిటైనింగ్ వాల్ను నేడు సీఎం జగన్ ప్రారంభిస్తారు. 15,000 పేద కుటుంబాలకు రక్షణగా నిలవనుంది ఈ రిటైనింగ్ వాల్. మొత్తం 3 దశలుగా దీని నిర్మాణం జరిగింది. మొదటి దశ 1.8 కిలోమీటర్లు గీతానగర్ కట్ట నుంచి యనమల కుదురు వరకు, రెండో దశలో 1.25 కిలోమీటర్లు గీతానగర్ కట్ట నుంచి కనకదుర్గ వారధి వరకు, మూడో దశలో 1.2 కిలోమీటర్ల కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు నిర్మాణం విజయవంతంగా పూర్తి చేశారు. నేడు సీఎం జగన్ చేతుల మీదుగా ఈ రిటైనింగ్ వాల్ ప్రారంభం కానుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు వరద ముంపుకు గురి కాకుండా ఈ రక్షణ గోడను నిర్మించారు. అయితే కేవలం రిటైనింగ్ వాల్స్ కట్టి వదిలేయకుండా కృష్ణానది తీరం వెంబడి ఆహ్లాదకరమైన పార్కులను కూడా అభివృద్ధి చేశారు. మరి కాసేపట్లోనే ఈ రిటైనింగ్ వాల్ ని ప్రారంభించబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్. ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినాయక్, చెప్పండి, 15,000 కుటుంబాలకు రక్షణ కవచంగా ఉండబోతోంది ఈ రిటైనింగ్ వాల్. 3 దశల్లో అభివృద్ధి చేశారు. పార్కులు వీటన్నింటినీ కూడా అభివృద్ధి చేసినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఎన్ని గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతోంది? మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి రాబోతున్నారు. దశాబ్దాల కళ ఈరోజు ఇక్కడ ఈ కృష్ణలంక వాసులకు నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు. ఎన్నో దశాబ్దాలుగా ముంపును కూరుతున్న వరద బాధితులందరూ కూడా చాలా ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య పరిష్కరించాలని అనేక ప్రభుత్వాలకు చెప్పుకున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ ఉన్న సమయంలో ఈ సమస్య ఆయన దృష్టికి వెళ్ళడం, దాదాపుగా ఆయన 100 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది రిటైన్ వాల్ నిర్మాణానికి. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోని సందర్భంలో 2019కు ముందు పాదయాత్ర సమయంలో ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిపక్ష నేతగా వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో ఈ ప్రాంతవాసులకు హామీ ఇవ్వడం జరిగింది. రిటైన్ వాల్ నిర్మాణానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారని చెప్పిన తర్వాత ఈరోజు మనం చూస్తే కనుక ఆ ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనతగా ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారం కోసం ఇక్కడ ఈ రిటైన్ వాల్ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది, వరద ముంపు ఎప్పటి నుంచి మాకు తప్పుతుంది అనేది ఒక ఎన్నో ఏళ్లుగా కాయలు కాచి చూస్తున్న ఈ ప్రాంతానికి, ఈ ప్రజానికి కూడా ఈరోజు ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య మీద పూర్తి అవగాహన ఉంది. సార్, ఏ విధంగా ఈరోజు ఈ సమస్య పరిష్కారం అవుతుందంటే ఏం చెప్తారు? ఎన్నో దశాబ్దాల వరద ముంపుకి శాశ్వత పరిష్కారం లభించినట్టేనా? ఖచ్చితంగా దాదాపుగా ఈ విజయవాడ నగరానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించేటటువంటి ఈ రిటైనింగ్ వాళ్ళు రివర్ ఫ్రంట్ అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే 100 కోట్ల రూపాయలతో నగర ప్రజలకి ముంపుకు గురి కాకుండా, అలాగే పైన అప్ స్ట్రీమ్లో కానీ డౌన్ స్ట్రీమ్లో కానీ ప్రతిసారి కృష్ణానదికి వరద వస్తే 1000 కుటుంబాలు మునిగిపోయాయి. అలాంటిది ప్రభుత్వంలోకి రాగానే ఒకేసారి గుర్తుపెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా నగరంలో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల పట్టాల సమస్య కానీ, అలాగే ఎస్టీపీలు కానీ, ఈ రెండు కూడా మొత్తం విజయవాడ నగరం సర్వతో మురుకాభివృద్ధికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రావటం అనేది నగర చరిత్ర తిరగరాసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో బెజవాడ అంటే అద్దెలు పెంచుకుంటారు, ఇంటి ఓనర్లు ఆశతో ఉంటారు, బెజవాడ ప్రజలకి ఆశ ఎక్కువ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ ఈరోజు అలా కాదు. ప్రతి విషయంలోనూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గరుండి ఇళ్ల పట్టాల విషయం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయం కానీ, లేకపోతే విజయవాడ నగరంలో అంతర్గత రోడ్ల విషయం కానీ, ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, ఈరోజు రివర్ ఫ్రంట్ కానీ, ఇలాగా నగరానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓవరాల్గా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని రాబోతున్నారు. మనం చూస్తే కనుక ఇగో ఇక్కడ ఇది ఏదైతే రిటైనింగ్ వాల్ మనకు కనిపిస్తుందో 2 ఫేజీల కింద 370 కోట్ల రూపాయలతోటి ఈ కృష్ణానది కరకట్ట మీద నిర్మించడం జరిగింది. ఈ కృష్ణానది కరకట్ట మీద రిటైనింగ్ వాల్ నిర్మించిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పార్కును కూడా ఆధునీకరించారు. అంటే ప్రత్యేకంగా ఒక పార్కు నిర్మాణాన్ని దాదాపుగా 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగింది. దీంతో అంటే మొత్తం 370 కోట్ల రూపాయల రిటైనింగ్ వాల్తో పాటు 13 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పార్కుతో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అంటే 20 కోట్ల
రూపాయలతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. మొత్తంగా 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. దీంతో పాటు ఎస్టీపీలు కానీ అదేవిధంగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 210 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన కూడా ఆయన చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈరోజు దాదాపుగా 700 పైగా కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే వినాయక్, థ్యాంక్ యూ.